జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుల్ల అరుణ లక్ష్మారెడ్డి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చినా ఆచరణలు మరిచారని, ప్రజాపాలన పేరు చెబుతూ అభివృద్ధికి తిలోదాకాలు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, గత అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం అధికారంలో లేకున్నా ఎమ్మెల్సీగా నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశం నా వద్ద ఉందని, ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మిట్టు ప్రభాకర్ రెడ్డి, మొట్టు ప్రభాకర్ రెడ్డి, సత్తిరెడ్డి సంపత్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సంపత్ గాది రమేష్, కండాడి శ్రీనివాసు, అరుణ, పద్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని దీక్షకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ అయినటువంటి మధుసూదనాచారి గారు ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రజలను ఓటు అడిగి కత్తెర గుర్తుకు ఓటేసి పుల్ల అరుణ లక్ష్మారెడ్డి గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాడు. మాట్లాడుతారు. సౌకర్యాలు కల్పించి చివరికి భూపాలపల్లిని జిల్లాగా చేసి 20 కిలోమీటర్ల దూరంలో జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు అనేక రకాలైనటువంటి ఊరట ఉపశమనం లభిస్తూ ఉన్నది. అయితే 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకటి చెప్ప ఎనుగుల్లాగా మళ్ళీ సమస్యల వలయంలో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి నేను గ్రామస్తులను ప్రశ్నించడం జరిగింది. పోయినసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం అన్నారు. చదువుకునేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. రైతులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే రైతు బంధు మేము పెంచుతామన్నారు. రైతు బీమా అమలు చేస్తామన్నారు. అన్ని రకాలుగా సౌకర్యాలు చివరికి కౌలు రైతుల విషయంలో కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దేవుడు కోతలు పెడతా ఉన్నారు. పెన్షన్ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 టర్ముల పెన్షన్ ఎగవేసింది. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు కార్యక్రమం 1-2 పర్యాయాలు ఎగవేతకు లోనైంది. ఇవాళ రైతు బీమా అమలు నోచుకోవడం ఏనాడు కూడా సాగునీటి తాగునీటి సమస్య లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ రావడంతోనే సాగునీటికి సమస్య, తాగునీటికి సమస్య. నిన్న నేను టేకుమట్ల మండలం మండపల్లి అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది, అన్న పాత రోజులు వచ్చాయి, మళ్ళీ 2 గంటలకు కరెంటు కోసం మేము చేన్లు చెలకల వీధికి పోవాల్సిన దుస్థితి కొనసాగుతుంది. గతంలో ఈ సమస్యలుండే వీటన్నిటిని పరిష్కారం చేసి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు నిరాఘాటంగా మేలైన మెరుగైన కరెంటు ఇస్తే మళ్ళీ ఎందుకు సమస్యలు వస్తూ ఉన్నాయి. పుల్ల అరుణ గారు కత్తెర గుర్తు మీద దీక్షకుంట గ్రామంలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా వారిని గెలిపించాల్సింది అని కోరడానికి ఈ గ్రామానికి నేను రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు, నేను స్పీకర్గా ఎన్నుకోబడకముందు ఈ ప్రాంతం అంతా కూడా ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల్లో చాలామంది మంచి బతుకుదెరువు కోసం అనేక ప్రాంతాల నుండి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు. సారవంతమైన భూములు, భీమగన్పూర్ చెరువు, వాటితో పాటు ప్రకృతి అందాలకు నిలవైనటువంటి ఈ ప్రాంతంలో జీవితం హాయిగా సాగుతుంది. వాళ్ళు గతంలో ఉన్నటువంటి ప్రాంత భూముల ధరలతో చూస్తే ఇక్కడ చౌక కాబట్టి, ఇక్కడ నీటి సౌకర్యం బాగుంది కాబట్టి చాలామంది వచ్చి అనేక దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నప్పటికీ ఈ ప్రాంతం
పాలించేటువంటి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకునేటువంటి వలసలేక మళ్ళీ గ్రామాలు పునారెల్లుతున్నాయి. కాబట్టి స్థానికంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలను ఎండగట్టాలి. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను మెజార్టీగా గెలిపించుకోవాలి. తద్వారా ప్రభుత్వం వాళ్ళ తప్పును తెలుసుకుని సవరించుకునేటువంటి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మేము గ్రామాల్లో ఎన్నికల్లో పోతున్నాము. తప్పకుండా దీక్షకుంట విషయానికి వస్తే సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మా ఆడబిడ్డలు వాళ్ళందరి ముఖాలలో చిరునవ్వు కనబడతారు. మళ్ళీ మసూనాచారి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం సాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మసూనాచారి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో మా గ్రామానికి అనుకున్న దానికంటే ఎక్కువ చేసిండ్రు అనేటువంటి సంతోషంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారీ మెజార్టీతో కర్తవ్యంతో అరుణను గెలిపిస్తారు.